గారు లక్ష్మీనారాయణ గారు నమస్కారం. నమస్తే అండి. ఎట్లా చూస్తారు సార్? ఒక వైపు మరి కేసీఆర్ జూబ్లీహిల్స్లో మేమే గెలుస్తున్నాము, బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తున్నారు, నాలుగోసారి ఇది. ఇంతకుముందు మరి మాగంటి గోపీనాథ్ 3 సార్లు గెలిచారు, సిట్టింగ్ సీటు, మేమే మరొకసారి కూడా గెలవబోతున్నాం అని చెప్తున్నారు. సో ఈ అంశంలో మరి కవిత జాగృతి జనం బాట పేరుతో మరి ఉద్యమకారులకు అన్యాయం జరిగింది. అదే క్రమంలో నిజామాబాద్లో మరి ఆమెను ఓడించారని బీఆర్ఎస్పై ఆరోపణలు చేయడం కావచ్చు. అదే క్రమంలో మరి నిజామాబాద్లో ఆమె ఒకసారి గెలిచారు, ఒకసారి ఓడిపోయారు ధనంపూరి అరవింద్ చేతిలో. సో దీనికి మీరేం విశ్లేషిస్తారు? ఇప్పుడు 12 సంవత్సరాల నుంచి గుర్తులేని ఉద్యమకాలు ఇప్పుడు గుర్తొచ్చింది వీడికి. ఇప్పుడు ఇంట్లో తగాదా ఉంటే ఆ ఇంట్లో చూసుకోవాలి, కానీ అక్కడ ఒక చెల్లి మొదలైంది, మళ్ళీ ఇక్కడ మొదలైంది. ఇవ్వడం ఒక ఆవిడ షర్మిల వచ్చింది, ఇక్కడ పార్టీ పెట్టింది, వెళ్ళింది, మన కాంగ్రెస్ లో జాయిన్ అయింది. ఆ ఇంట్లో తగాదాల వల్ల కదండి. అలాగే ఇక్కడ కవిత కూడా అంతే, ఇంట్లో తగాదాల వల్ల వచ్చి కుంపటి పెట్టుకుని మళ్ళీ వచ్చి ప్రజల మీద 14-12 సంవత్సరాల నుంచి లేని ఉద్యమకారులు అందరూ కూడా ఇప్పుడు గుర్తొచ్చారు ఇవిడికి. అది కరెక్ట్ కాదు కదా. నీ ఇంట్లో ఉంది, చూసుకో, నువ్వు లేదు నచ్చలేదు పార్టీ పెట్టుకో, తిరుగు. ఇది సేమ్ అంతే అవుతుంది. కానీ దీని గురించి పెద్ద ఎక్కువ మనం డిస్కస్ చేసుకోవాల్సిన ఇదేం లేదు. ఆ అమ్మాయి అన్ని రకాలుగా యాక్టివ్. నెక్స్ట్ ఏంటంటే ఆవిడ క్యాపబుల్ పర్సన్, బట్ ఏంటంటే ఆవిడ పని ఆవిడ చేసుకుంటూ పోతా ఉంటే మన దాని గురించి ఎఫెక్ట్ పడుతుందని నేను అనుకోను. ఇక్కడ జూబ్లీస్ లో ఆవిడ తిరిగితే ఆవిడ క్యాడర్ ఏదన్నా అంటే ఆవిడ సొంత అంత ఫస్ట్ ఏంటి ఈవిడ కేసీఆర్ కూతురు. కేసీఆర్ వల్లనే కదా తెలిసింది ఇవిడికి ఎవరో కవిత, లేకపోతే ఎవరికీ తెలియదు కదా. ఇప్పుడు ఇండివిజువల్ గా ఎవరు రాలేదు కాబట్టి అంతా కేసీఆర్ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి కేసీఆర్ చరిష్మా మీద ఉంటుంది. కాబట్టి ఈవిడ గురించి పెద్ద మనం దాని గురించి డిస్కస్ చేసిన అవసరం లేదు. దాని ఎఫెక్ట్ ఇక్కడ ఏముండదు. ఆవిడ తిరుగుతూ ఉండదు. ఒకవేళ ఆవిడ లెక్కిపోతుందని ఎక్కడో చోట ఛాన్స్ తగలవచ్చు. ఓకే లక్ష్మీనారాయణ గారు, మరి ఆమె పార్టీ పెట్టబోతుంది. రాజకీయ పార్టీ పెట్టుకునే క్రమంలోనే ఆమె జాగృతి జనం బాట పేరుతో తెలంగాణ 33 జిల్లాల్లో పర్యటిస్తుంది. ఆమె పార్టీ పెడితే కనుక మరి తెలంగాణలో ఇప్పుడిప్పుడే మీ పార్టీ 8 ఎంపీ సీట్లు గెలుచుకుంది, 8 ఎమ్మెల్యే సీట్లు గెలుచుకుంది కదా. ఆ ఇంపాక్ట్ అయితే మరి కాంగ్రెస్కు ఉంటుందా, బీజేపీకి ఉంటుందా, అదే క్రమంలో బీఆర్ఎస్కి ఉంటుందా? ఏం చెప్పగలుగుతారు? ఏ పార్టీకి ఉండదండి ఆ ఇంపాక్ట్. ఇప్పుడు షర్మిల పెట్టింది ఏమైనా ఉన్న ఇంపాక్ట్ దేనికి లేదు. సేమ్ అంతే, ఇదే సేమ్ రిపీట్ తప్ప ఏమి ఎఫెక్ట్ ఉండదు మాట. దీని గురించి మనం అసలు ఏ పార్టీకి ఎఫెక్ట్ పడదు. ఎక్కడికి వెళ్ళినా డబ్బులు ఇచ్చి జనాలు తెచ్చుకోవాల్సింది తప్ప ఇండివిజువల్ గా రారు. ఎందుకంటే కేసీఆర్ చరిష్మా ముందర ఎంఐ ఆగలేదు, ఉండదు కూడా. ఏంటంటే వెళ్ళాలి తెలుసు కదా, తెలివి మీరిపోయారు. ఇంట్లో ఏదో కుప్పటి వచ్చిందో, ఆస్తుల పంపకాలు వచ్చిందో, లేకపోతే పదవి లేదో ఏదో చేసినందుకు వచ్చి ఇలా తిరుగుతూ ఉందని చెప్పేసి అనుకుంటారు అనమాట. అయితే లక్ష్మీనారాయణ గారు, ఆమె వెనుక ఎవరో ఒక పెద్ద మనిషి అయితే ఉన్నాడని చెప్పి కూడా ప్రచారం జరుగుతుంది కదా. అది బీజేపీ అనుకోవచ్చా, కాంగ్రెస్ అనుకోవచ్చా, ఏమనుకోవచ్చు? నేను అనుకోవటం అలా ఎవరు లేరు. ఆవిడ ఇండివిజువల్ గానే ఇప్పుడు ఎవరు సపోర్ట్ చేసినా ఎవరికి ఉపయోగం ఉండదు. అది ఆ ఓట్ ఎట్టి 1% కూడా దాన్ని ఎఫెక్ట్ చూపించలేదని నా ఉద్దేశం. ఎందుకంటే ఎంత ఎక్కువ జనాలు వెళ్ళొచ్చు కానీ అభిమానంతో అరే అనుకుంటారు, కానీ అది ఓటుగా మల్లదండి. అది ఎప్పుడు కూడా అందుకు మనం ఓటుగా మల్లదు కాబట్టి దాన్ని ఎక్కువగా మనం తీసుకోక్కర్లేదు. ఏంటంటే ఆవిడ తిరుగుతుంది కొన్ని రోజులు, అలాగా తిరిగిన తర్వాత జనాలు చేసుకుని ఎక్కడో చోట ఏదో పోస్ట్ తీసుకుని కామ్ అయిపోవడం తప్ప ఇంకా అంతకన్నా మించి చేసేది ఏమి ఉండదండి ఆవిడ అంతా. ఓవరాల్గా ఎలా ఉంది సార్ జూబ్లీహిల్స్లో పరిస్థితి ఎలా ఉంది? బీజేపీ ప్రచారం అయితే మరి స్టార్ క్యాంపెయినర్లు వస్తున్నారు, కేంద్ర మంత్రులు వస్తున్నారు. మరి కేంద్ర మంత్రులు ప్రతిసారి ఎన్నికల ప్రచారానికి మాత్రమే వస్తున్నారు, కానీ తెలంగాణకి ఏదో చేస్తామని మాత్రం వాళ్ళు ఎవరు చెప్పట్లేదు. మరి ఇక్కడ ఏదో గతంలో కేసీఆర్ అది చేసిండు, ఇప్పుడు రేవంత్ అది చేస్తుండని మీరు చెప్తున్నారు తప్ప జూబ్లీహిల్స్ కోసం కావచ్చు, తెలంగాణ కోసం మరి వీళ్ళు ఏమైనా చెప్పే పరిస్థితి ఉందా? ఎలా ఉండబోతున్నారు? ఇప్పుడు మీ గతంలో కూడా చెప్పారు సార్, ఏ స్టేట్ లో సరే ఎప్పుడైనా సరే తెలంగాణలో మేము చేసింది మీకు ఎక్స్ట్రాలో బుక్ ఇస్తారు, బుక్లెట్ ఇస్తారు. మీకు ప్రతిసారి అంటే ప్రూఫ్ తో సహా, ఆర్డర్ తో సహా ఏ ఊరికి ఎంత ఇచ్చాము, ఏం చేసాం, తెలంగాణకి ఏం చేస్తారు అన్నది కూడా మీకు ఎవ్రీథింగ్ ఇవ్వగలను. ఆ డిబేట్ లో ధైర్యంగా పాల్గొనగలను. ఎందుకంటే జూబ్లీహిల్స్ అన్నప్పుడు త్రిముఖ పోటీగా మారబోతుంది. ఎందుకంటే ఫస్ట్ లో మేము క్యాండిడేట్ వెనక లేట్ గా అనౌన్స్ చేయడం వల్ల వెనకబడ్డ మాట వాస్తవం. కానీ 2 నెలల కింద నుంచి మేము బీజేపీ యొక్క పాత్ర అంటే మేము బూత్ లెవెల్లో వర్క్ చేసుకోవడం జరిగింది మాట, క్యాండిడేట్ లేకుండా. అప్పుడు క్యాండిడేట్ వచ్చాడు కాబట్టి ఇప్పుడు ఏంటో క్రమక్రమంగా మేము పోటీకి సిద్ధంగా వచ్చాము. త్రిముఖ పోటీ ఉంటుంది. ఇది పోటీ అయితే చాలా టఫ్ గా ఉంటుంది, అది మటుకు గ్యారంటీ. ఓకే, థ్యాంక్ యూ అండి లక్ష్మీనారాయణ గారు. జయరామ్ గారు.